Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. దేవాదాయ శాఖలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న కోగంటి రవికుమార్ అవినీతి మీద వరుస కార్యక్రమాల్లో భాగంగా మనం మాట్లాడుతున్నాం. ఈ కోగంటి రవికుమార్ది ఒక దొంగ సర్వీస్ రిజిస్టర్ ఒకటి తయారు చేశారు. ఎందుకంటే 5/4/92న ఆ దేవస్థానంలో ఇతన్ని ఉద్యోగంలో చేరినప్పుడు మేనేజింగ్ ట్రస్టీగా శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం కొండిపరులో మున్నంగి నాగేశ్వరం అనే ఆవిడ ఉన్నట్టుగా దీనిలో రాసుకున్నారు. కానీ ఈవిడ ఫౌండర్ ట్రస్టీ కాదు, ఓన్లీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాత్రమే. ఈవిడికి ఎటువంటి అధికారం లేకుండానే ఇతను నియమించినట్టుగా దొంగ రికార్డు పుట్టించారు. అంతేకాకుండా ఇతను చాలా కాలం పాటు, సుమారుగా మనం చూస్తే కనుక 1995 నుండి 95 వరకు కర్ణాటకలోని సేడం వెంకటేశ్వర ఆలయంలో వంటవాడి కింద కూడా పనిచేశారంటూ మనం గత కార్యక్రమాల్లో చాలా విషయాలే రవికుమార్ గురించి మాట్లాడుకున్నాం. ఇతను ఇప్పుడు రామనామ సంకీర్తన సంఘంలో జరిగిన దొంగతనం కేసులో స్వామివారి నగలు దొంగతనం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసు ప్రూవ్ కాలేదండి. మరి కాకుండా ఉండడానికి అధికారులు, ఉద్యోగులు ఎంతగా ఇతనికి సహకరించారనే దాని మీద కూడా విచారణ ప్రస్తుతం జరుగుతోంది. అంతేకాకుండా ఇతని మీద ఏదైతే కంప్లైంట్ ఉందో ఈ కంప్లైంట్ కి సంబంధించి మరి పోలీస్ కేసు నమోదైంది, రుజువు కాలేదంటూ పేర్కొన్నటువంటి సందర్భంలో కోర్టు దీని మీద మరింత విచారణ జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీసు అధికారుల సహకారం తీసుకుని మీరు ఈ కేసుని ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయొచ్చంటూ పేర్కొన్న విషయాన్ని కూడా మరుగున పరుస్తూ పక్కన పెడుతూ ఇతన్ని దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా దీని వెనకాల ఇద్దరు అధికారులు ఉన్నారు. మొత్తం దేవాదాయ కమిషనరేట్ నాశనం అవడానికి, భ్రష్టు పట్టుకోవడానికి కారణమైనటువంటి ఆ ఇద్దరు అధికారులు, ఒక మహిళా అధికారి ఒక ఆవిడ ఉంది, గతంలో ఒక ఆయన కాకినాడ డిప్యూటీ కమిషనర్ కింద కూడా పనిచేశారు. వీళ్ళిద్దరూ విజిలెన్స్ ఆఫీసర్ కింద పనిచేశారు చాలా కాలం పాటు. వీళ్ళిద్దరి హయాంలోనే అనేక రకాలైనటువంటి అవినీతి జరిగింది. ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి, అక్రమాలు, దొంగతనాలు ఏం జరిగినప్పటికీ కూడా వాళ్ళ మీద ఎటువంటి ఛార్జెస్ పెట్టినా అన్ని డ్రాప్ చేసుకుంటూ వస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే ఈ సందర్భంలో ఇవన్నీ వాస్తవాలుగా మనం గుర్తించవలసిన అంశాలు కనుక మనం చూస్తే కనుక దీని మీద ఒక మరి దేవాదాయ అధికారులు ఒక బ్రీఫ్ నోట్ అండ్ చార్జెస్ అగేనెస్ట్ కె రవికుమార్ అంటూ ఉన్నతాధికారులకు ఒక నోటు సర్క్యులర్ అయింది. ఆ నోట్ లో అసలు కోగంటి రవికుమార్ ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అనే దాని మీద సుమారుగా చూస్తే కనుక రామనామ సంకీర్తన సంఘంలో జరిగినటువంటి దొంగతనం జరిగిన సంఘటన వరకు మొత్తం వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఈ బ్రీఫ్ నోట్ లో ఇతనికి అసలు ఇతని నియామకం చెల్లుతుందా చెల్లదా, అంతేకాకుండా ఎన్ని రకాల వైలేషన్లు ఇతని సర్వీసులో అధికారులు చేసుకుంటూ వచ్చారు, ఉద్యోగులు చేసుకుంటూ వచ్చారు, ఎన్ని రకాలుగా ఇతన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ రామనామ సంకీర్తన సంఘంలో జరిగినటువంటి దొంగతనం కేసు నుండి బయటపడేయడానికి దేవాదాయ కమిషనరేట్ ఇందాక నేను చెప్పబడిన ఇద్దరు అధికారులు ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ అధికారుల కింద పనిచేసిన వీళ్ళిద్దరూ, ఒక మహిళా అధికారి దీని వెనకాల ఉన్నట్టుగా కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంప్లైంట్లు కూడా నమోదయ్యాయి, విచారణలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏ స్థాయిలో ఏ కంప్లైంట్ నమోదైనా దానిని పక్కన పెట్టేస్తూ దాన్ని విజిలెన్స్ సెక్షన్ కి పంపించడం ద్వారా విజిలెన్స్ లోనే భారీగా అవినీతి జరుగుతుందంటూ కూడా మనం ఫిర్యాదు చేసిన మీదట విజిలెన్స్ ప్రసాద్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పిస్తూ ఇప్పుడు మరొక సూపరింటెండెంట్ అక్కడ ఇన్ఛార్జ్ గా వేయడం అనేది కూడా జరిగినట్టుగా సమాచారం ఉంది. అయితే మరి కోగంటి రవికుమార్ మీద ఛార్జెస్ ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. ఇది అధికారులు సర్క్యులేట్ చేసినటువంటి ఒక రిపోర్టు. కె రవికుమార్ వాజ్ ఇనిషియల్లీ అపాయింటెడ్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మల్లేశ్వర స్వామి దేవస్థానం కొండిపర్రు విలేజ్ పామర్రు మండలం బై ద చైర్మన్ ఆఫ్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ 1492 ఆన్ కన్సాలిడేటెడ్ పే ₹150 పర్ మంత్ అని క్లియర్ గా రాశారంటే ఇందులో ఎక్కడ కూడా మేనేజింగ్ ట్రస్టీ నియమించబడ్డట్టుగా దీనిలో చెప్పటం లేదు. ఎందుకంటే అసలు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కి ఉద్యోగులను నియమించుకునేటటువంటి అధికారం ఎక్కడుందని కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. మరి దేవాదాయ చట్టంలో ఎక్కడైనా నియమాలు, నిబంధనలు,
రూల్స్ ఉన్నా కూడా మాకు తెలియజేయచ్చు, మేము కూడా వాటిని పరిశీలించేటటువంటి అవకాశం ఉంటుంది. నిపుణులు కానీ ఉన్నతాధికారులు కానీ దీని మీద ఎవరు ఫోన్ చేసినా కూడా ఎవరు స్పందించేటటువంటి పరిస్థితి లేదు, ఏ వివరాలు ఎవరు అందించడం లేదు. అందువల్ల ఈ కార్యక్రమ రూపంగా ఈ వివరాలు ఏదైనా వివరణ ఉంటే కనుక ఇమ్మని కార్యక్రమ రూపంగా ఉన్నతాధికారుల్ని కోరుతున్నాం, లేదా విషయాన్ని పరిశీలిస్తూ వాస్తవాన్ని గమనించమని దేవాదాయ కమిషనరేట్ లో ఉన్నతాధికారులందరినీ కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. 1993 PRC was extended to the incumbent by the chairman of the trust board as per commissioner circular in 1991 even though there is no paying capacity in the temple అని కూడా రాస్తున్నారు. అంటే ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ కూడా ఇతనికి 1993 PRC ఇచ్చేమని దేవాదాయ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చినట్టుగా కూడా ఈ నోట్ లో రాస్తున్నారు. అంటే మొదటిసారిగా చూస్తే కనుక ఇతనిని ఏ ఫౌండర్ ట్రస్టీ గాని లేకపోతే దీనికి సంబంధించబడ్డటువంటి మేనేజింగ్ ట్రస్టీ ఎవరు కూడా ఇతను నియమించడం జరగలేదు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాత్రమే చేశారు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ ట్రస్టీ కాదు. అయితే రెండోది, ఇతనికి ఆదాయం లేనటువంటి దేవస్థానంలో ఉన్నప్పటికీ కూడా 1993 PRC ఇచ్చామని దేవాదాయ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కమిషనర్లు మీకు కళ్ళు కనబడవా అని అడుగుతున్నాం. అసలు ఇన్ని వివరాలు కార్యక్రమ రూపాలుగా కానివ్వండి, ఈ నోట్ ఏదైతే ఉందో ఇది అధికారులు సర్క్యులేట్ చేసుకున్నటువంటి నోట్ అండి. వాళ్ళలో వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటూ కోగంటి రవికుమార్ ఇంత అవినీతికి పాల్పడ్డాడు, ఇతని సర్వీసులో ఇంత అవినీతి ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఎవ్వరికీ కూడా 1% కూడా తగు చర్యలు తీసుకుని దేవుడి సంపద కాపాడదాం, నిజాయితీగా పనిచేద్దాం, లేకపోతే మనం నిష్పక్షపాతంగా ఉందామన్న స్పృహ జిజ్ఞాస ఒక్కళ్ళ కూడా లేదండి. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే దేవాదాయ కమిషనరేట్ తయారైంది తప్ప ఏ స్థాయిలోని ఇతని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు అయితే, డిసిప్లినరీ చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఎక్కడ కనబడటం లేదు. దానికి పరాకాష్ట ఏంటంటే ఇతని మీద పెట్టినటువంటి ఛార్జెస్ అన్ని డ్రాప్ చేసేయడం. నేను దాని గురించి కూడా ముందు మాట్లాడతాను. ఇంకా దీనిలో కనుక చూస్తే ఎన్ని రకాలుగా వైలేషన్ జరుగుతూ వచ్చిందంటే 1999 PRC was extended to the incumbent by the order of Deputy Commissioner Endowments Department dated 14/2/2004. అంటే 1993 PRC ఇంప్లిమెంట్ చేస్తేనే జీతాలు ఇవ్వడానికి లేని పరిస్థితి గుడిలో ఉంటే మళ్ళీ 1999 PRC ఇచ్చామని కాకినాడ DC లెటర్ పెట్టాడట. అంటే ఇది మూడో వైలేషన్. ఇంకా 4, he was authorized as a manager శ్రీ రామలింగేశ్వర టెంపుల్ బలివే ముసునూరు కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ 25/3/2004. అంటే ఇతనికి ప్రమోషన్ కూడా ఇస్తూ ఈ గుమాస్తా ఎవరైతే ఉన్నారో క్లర్క్ కి మేనేజర్ పోస్ట్ కట్టబెట్టడం అనేది జరిగింది. అంటే అధికారం లేకపోయినా PRCలు ఇవ్వడం, గుళ్లకు భరించలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం, అనాధికారిక అధికారుల నియామకాలు జరిగినప్పటికీ ప్రశ్నించకపోవడం. ఎన్ని వైలేషన్లు ఉన్నాయి చూడండి. ఇంకా చాలా వైలేషన్లే ఉన్నాయి. అంతేకాకుండా 2000 PRC was extended to the incumbent by the orders of the assistant commissioner in 8/8/2007. మళ్ళీ అనధికారికంగా అర్హత లేకపోయినా ఇతనికి మళ్ళీ 2005 PRC ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ హ్యాస్ కెప్ట్ హిమ్ యాజ్ అడిషనల్ చార్జ్ ఫర్ మేనేజర్ ఆఫ్ రామనామ సంకీర్తన సంఘం రామ్నగర్ విజయవాడ ఆన్ 2006. అంతేకాకుండా మరి ఈ హ్యాస్ ఫర్దర్ ప్లీజ్ టు ఆథరైజ్ హిమ్ టు వర్క్ యాజ్ మేనేజర్ టు గ్రూప్ టెంపుల్స్ నూజివీడు. ఈ 2 టెంపుల్స్ లో కూడా ఇతన్ని మేనేజర్ గా మళ్ళీ దేవాదాయ కమిషనర్ ఆదేశాల మీద 2006 సంవత్సరంలో రామనామ సంకీర్తన సంఘానికి, 2008లో ఈ నూజివీడు గ్రూప్ టెంపుల్స్ లో గుమాస్తాల కింద జూనియర్ అసిస్టెంట్ కింద అదే మేనేజర్ కింద పంపించడం అనేది జరిగింది. ఇంత వైలేషన్ ఎక్కడైనా జరుగుతుందా అని మనం అడుగుతున్నాం. అంటే కాంపిటెంట్ అధికారులు ఏ స్థాయిలోనూ ఎక్కడా కూడా కేవలం డబ్బులు ఆదాయం లంచాలు వస్తున్నాయి లేదా అని చూసుకుంటున్నారు తప్ప అసలు ఇతనికి ప్రమోషన్లు ఇవ్వడం, పదోన్నతులు ఇవ్వడం, PRCలు ఇవ్వడం, చట్టబద్ధత ఉందా లేదా అనేది ఏ స్థాయిలో ఎవరు చూడటం లేదు. కె రవికుమార్ was repatriated to his parent institution 25/6/2009 as per Commissioner Endowments Department Hyderabad. Instructions were grave charges of misappropriation of gold and silver articles of the temples under his charge, non-handing over records etc. అని రాస్తున్నారు. అంటే ఈ నోట్స్ రాసిన వాళ్ళు కూడా ఎంత ఒత్తిడికి ప్రభావానికి లోగా రాస్తున్నారంటే రామనామ సంకీర్తన సంఘంలో నగల దొంగతనం జరిగిందంటూ క్రిమినల్ కేసు ఓ పక్క ఫైల్ అయ్యి ఇతని మీద 32 ఛార్జెస్ పెట్టి 30 ఛార్జెస్ ప్రూవ్ అయితే ఇతను మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్టికల్స్ అట. ఎంత కవర్ చేసుకొస్తారండి? సిగ్గనిపించడంలో ఇవన్నీ వింటుంటే దొంగలను పోగేసుకొచ్చి కవర్ చేయడం ఏంటండి? దొంగతనాలు చేసిన వాళ్ళని, దోపిడీదారుల్ని, అక్రమార్కుల్ని, అవినీతి చేసిన వాళ్ళందరినీ దేవాదాయ కమిషనరేట్ పోగేసుకొచ్చి వాళ్ళని ఎలాగోలా మెచ్చి మేకతోలు కప్పి వాళ్ళని ఉద్యోగాల్లో కొనసాగించడం, వాళ్ళు దోచుకున్న దానిలో ఎంతో కొంత కొనసాగించడం అనేది ఇక్కడ కనిపిస్తోంది. దీనికి ఏంటంటే గ్రేవ్ చార్జెస్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ అట.
నగలు, బంగారు నగలు, వెండి నగలు దొంగిలించారని ఆరోపణలు వస్తే మిస్అప్రాపరేషన్ ఏంటండి? థెఫ్ట్ అని పదాన్ని ఇక్కడ పెట్టలేదు చూడండి. అంటే ఉద్యోగులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛార్జెస్ నమోదు చేసుకున్నప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇటువంటి గ్రేవ్ ఛార్జెస్ అని పెడుతున్నారు తప్ప థెఫ్ట్ అన్న పదాన్ని మాత్రం ఇక్కడ ఉపయోగించలేదండి. అంటే థెఫ్ట్ అన్న పదాన్నే ఉపయోగించిన వాళ్ళు థెఫ్ట్ కేసులు రుజువయ్యేలకు కోర్టుకి సాక్ష్యాలు ఏమి ఇస్తారండి? అంటే మీరు నగలు దొంగతనం చేయండి, డబ్బు దొంగతనం చేయండి, ఏ దొంగతనమైనా చేయండి, మేము దేవాదాయ కమిషన్ అడుగుతున్నాం. అసలు దేవాదాయ కమిషనరేట్ 1987 యాక్ట్ ఏర్పడ్డాక 2024 వరకు జరిగినటువంటి క్రిమినల్ కేసులు, థెఫ్ట్ కేసులు ఎంతమందికి శిక్షలు పడ్డాయా? దమ్ముంటే చెప్పని అడుగుతున్నాం కమిషనర్ని. ఈ రకమైనటువంటి వ్యవస్థని తీసుకొచ్చి పోగు చేసి అధికారుల కింద ఉంటూ, ఉద్యోగుల కింద ఉంటూ, వీళ్ళకి అధికారాలు కట్టబెడుతూ అనధికారికంగా లక్షలు కోట్ల రూపాయలు దోచుకోవడానికి దేవాదాయ కమిషనరేటే అవకాశం ఇస్తోంది అని చెప్పడానికి కోగంటి రవికుమార్ దృష్టాంతమే ముఖ్యమైనటువంటి పాయింట్ గా మనం గుర్తించవచ్చండి. ఇతని సర్వీస్ నుంచి తక్షణం రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు సర్వీస్ రిజిస్టర్ దొంగతనాల కేసులు రుజువు అవ్వకుండా, సాక్ష్యాలు ఇవ్వకుండా చూస్తున్నారు. పెట్టిన ఛార్జెస్ ని డ్రాప్ చేస్తున్నారు. ఎందుకు డ్రాప్ చేయవలసిన అవసరం వచ్చింది? డ్రాప్ చేసిన అధికారుల మీద చర్యలేవి? అసలు దొంగతనం కేసులు అప్పీల్కి ఎందుకు వెళ్ళలేదని మనం కార్యక్రమ రూపంగా అడిగినప్పటికీ కూడా సమాధానం చెప్పే నాదుడు లేదు. అందువల్ల ఎవ్వరికీ నోట్లోంచి మాట వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఒక బరితెగింపు కనిపిస్తోందండి. కె రవికుమార్, జూనియర్ అసిస్టెంట్ మల్లేశ్వర స్వామి టెంపుల్, కొండపర్రు విలేజ్ వాజ్ సస్పెండెడ్ ఫ్రమ్ హిజ్ అఫీషియల్ డ్యూటీస్ ఇన్ 2009 బై ద డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ కాకినాడ. అంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ రామనామ సంకీర్తనలో నగల దొంగతనం కేసు ఏదైతే ఉందో దీనిలో ఇతను సస్పెండ్ కూడా చేశారండి. ఫర్దర్ ది కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అపాయింటెడ్ శ్రీ శంకర్ రెడ్డి అడిషనల్ కమిషనర్ యాజ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఆన్ చార్జెస్ లెవెల్డ్ విత్ రిగార్డ్ టు మిస్సింగ్ ఆఫ్ జ్యువెలరీ ఇన్ రామనామ సంకీర్తన సంఘం విజయవాడ. ద ఎంక్వైరీ ఆఫీసర్ వాజ్ కండక్టెడ్ ఎంక్వైరీ అండ్ సబ్మిటెడ్ హిస్ రిపోర్ట్ ఆన్ 1/10/2009. అంటే శంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ 2009 సంవత్సరంలో 1/10/2009 ఇతను ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. మరి కె రవికుమార్ హ్యాజ్ అప్రోచ్డ్ ఆనరబుల్ హైకోర్ట్ వైల్ WP నెంబర్ 8066 of 2011 అండ్ ద హైకోర్టు డైరెక్టర్ ద కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏపీ కంప్లీట్ ద ఎంక్వైరీ అండ్ పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్స్ విత్ ఇన్ 2 months ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కాపీ ఆఫ్ దిస్ ఆర్డర్ అని చెప్తున్నారు. మరి శంకర్ రెడ్డి ఆల్రెడీ ఎంక్వైరీ చేసి 1/10/2009 రిపోర్ట్ ఇచ్చేసి ఉంటే మళ్ళీ కోగంటి రవికుమార్ హైకోర్టుకి వెళ్లి 2 నెలల్లోపు ఆల్రెడీ ఎంక్వైరీ ముగించవలసిందిగా కోరుతున్నామంటూ ఆర్డర్లు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వలేదా? అసలు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఎంక్వైరీని ముగించమంటూ మళ్ళీ హైకోర్టుకి రవికుమార్ అప్రోచ్ చేయడనే విషయాన్ని కూడా తేల్చవలసిన అవసరం ఉంది. ఈ రిట్ పిటిషన్ కాపీలు కూడా తెప్పించాం. ఈ శంకర్ రెడ్డి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తెప్పించాం. మొత్తం విషయం అయితే పరిశీలిస్తున్నాం. బ్రీఫ్ నోట్ కాబట్టి బ్రీఫ్ గానే ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నాం. అంటే ఎంత స్థాయిలో ఏ లెవెల్లో వైలేషన్ జరుగుతోంది, రూల్ వైలేషన్ ఎంత, యాక్ట్ వైలేషన్ ఎంత జరుగుతోంది, నగల దొంగతనం చేసిన వాళ్ళని కాపాడుకుంటూ రావడం, లేకపోతే వాళ్ళ మీద పెట్టిన ఛార్జెస్ అన్ని కూడా డ్రాప్ చేసుకుంటూ రావడం అనేది ఒక అవినీతికి సంబంధించినటువంటి పరాకాష్ఠగా కనిపించినా కూడా ఏ స్థాయిలోనూ దేవాదాయ కమిషనర్ పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ఇతన్ని చూస్తే గనక దేవాదాయ కమిషనర్ దత్తపుత్రుడిగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి రవికుమార్ని ఇలా పోషించుకుంటూనే వస్తుంది దేవాదాయ కమిషనరేట్ అని అర్థమవుతోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా ఈ కోగంటి రవికుమార్ అనే వ్యక్తి అనేక టెంపుల్స్ కి ఉద్యోగిగా, జూనియర్ అసిస్టెంట్ గా కానివ్వండి, లేకపోతే అటు గుమాస్తాగా ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా దేవాలయానికి వెళ్లి ఉద్యోగం చేసినటువంటి దాఖలాలు అయితే ఏం లేవండి. ఇతను ఏ రోజు ఉద్యోగానికి వెళ్ళడు, ఇంట్లోనే కూర్చుంటాడు. అతనికి జీతాలు ఇంటికి పట్టుకొచ్చి అధికారులు ఇచ్చేస్తుంటారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీని మీద కూడా అసలు ఇతను పనిచేస్తున్న సంస్థల్లో ఇతను అటెండెన్స్ రిజిస్టర్లు ఏంటి, ఇతను పనిచేసినటువంటి రోజు దేవాలయానికి వచ్చినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మాకు కావాలని ఇతను పనిచేసిన అన్ని సంస్థల్లో మేము అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి సమాధానాలు చెప్పకుండా కార్యనిర్వహణాధికారులు తప్పించుకుంటూ వస్తున్నారు. ఇతను డ్యూటీకి ఏ రోజు వెళ్ళడు, అయినా సరే అతనికి జీతాలు ఇస్తున్నారు అనడానికి అయినప్పటికీ మేము కొన్ని ఆధారాలు సంపాదించాం. వాటిని కూడా తదుపరి కార్యక్రమాల్లో మేము చూపిస్తాం. దీనివల్ల ఇతను దేవాదాయ శాఖకు దత్తపుత్రుడిగా చలామణి అవుతున్నట్టు, ఈ ఆరోపణలకు ఒక బలం కూడా చేకూరుతున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా Commissioner Endowments Department has appointed the Assistant Commissioner Eluru West Godavari District as Enquiry Officer to enquire the allegations against K. Ravikumar and directed the Enquiry Officer to submit report within 3 months. అని ఉందంటే అంటే శంకర్ రెడ్డి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చేశారు. హైకోర్టు అయినప్పటికీ కూడా హైకోర్టు మళ్ళీ 2 నెలల లోపల ఎంక్వైరీ చేసి రిపోర్టు తీసుకోండి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాని మీద విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ని మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేసినట్టుగా ఈ రిపోర్ట్ ఈ నోట్ లో ఉందంటే ఎందుకు ఇన్ని ఎంక్వైరీలు, దేని మీద ఎంక్వైరీ చేస్తారు అంటే ఒకే విషయం మీద ఎన్నిసార్లు ఎంతమంది అధికారులు ఎంక్వైరీ చేస్తారని ఈ కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. అందువల్ల అడిషనల్ కమిషనర్ ఎంక్వైరీ చేశాక మళ్ళీ అసిస్టెంట్ కమిషనర్ ఎంక్వైరీ ఏంటండి? అంటే ఇతని మీద ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి, ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని ఆరోపణల మీద ఎంతమంది అధికారులు ఎన్ని చోట్ల ఎన్నిసార్లు ఎంక్వైరీలు చేస్తారు, ఆ రిపోర్ట్లన్నీ ఏవి?
సమాచార హక్కు చట్ట ప్రకారం విజిలెన్స్ సెక్షన్ లో ఉన్నటువంటి రిపోర్ట్లన్నీ కావాలని మేము అడిగినప్పటికీ కూడా దేవాదాయ కమిషనరేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, అప్పిలేట్ అధికారులు బరి తెగించి ఏ ఒక్క కాగితం ముక్క బయట పెట్టట్లేదండి. గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫీస్ రూల్స్ ప్రకారం కూడా అడిగాం, అయినా కాగితాలు బయట పెట్టట్లేదు. అందువల్ల ఇలాగ దొంగతనాలు చేసి లేకపోతే అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అనేక మంది వ్యక్తుల దగ్గర, ముఖ్యంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్లు పోగేసుకున్న లక్షల కోట్ల రూపాయలు అవినీతి ముఖ్యంగా అక్కడ జరుగుతోంది. వాళ్ళు లంచాలు అధికంగా తీసుకుంటూ లక్షల కోట్లు వాళ్ళ అక్రమాస్తుల కింద పోగేసుకుంటూ విజిలెన్స్ సెక్షన్ లో ఇటువంటి ఆరోపణలు అన్నిటి మీద వ్యాపారాలు చేసుకుంటూ రావడమే కాకుండా 2014 సంవత్సరంలో ఇతని సర్వీస్ రిజిస్టర్ కనుక మనం చూసినట్టు అయితే దీనిలో మరొక ముఖ్యమైన విషయం కూడా నేను మధ్యలో చెప్తాను. మెమో ఇన్ ఆర్సీ నెంబర్ నిల్ డేటెడ్ 2014 డేటెడ్ 19/8/2004 మేనేజర్ మల్లేశ్వర స్వామి టెంపుల్ కొట్టిపర్రు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఆయన ద ఇన్కంబరెంట్ హ్యాస్ పెయిడ్ అన్ అమౌంట్ ఆఫ్ 1500 రూపీస్ త్రూ డీడీ నెంబర్ అండ్ ఫ్రమ్ సిండికేట్ బ్యాంక్ ఉయ్యూరు ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బలివే an amount of 1500 through DD from Syndicate Bank Uyuru in favor of Kodimela Kondaya Rama Vilas Chowdhury Nujiveedu and an amount of 1200 through Syndicate Bank Uyuru in favor of Sri Ramanama Sankirtana Sangham Vijayawada as penalty imposed as punishment through this office letter 18/8/2014 and in view of the ground relatives and as per financial position of the institution the explanation offered by the individual was considered and dropped the charges framed against the incumbent and further course of actions is hereby dropped while warning the individual to not to repeat the things hereafter అని దీనిలో రాస్తున్నారండి. ఎంత సిగ్గులేదు చూడండి. అవినీతి అక్రమాలకు పాల్పడి రామనామ సంకీర్తన సంఘంలో నగల దొంగతనం జరిగితే 32 ఛార్జెస్ పెడితే 30 ఛార్జెస్ ప్రూవ్ అయితే అవన్నీ డ్రాప్ చేశారట. ఇంకోసారి నువ్వు జాగ్రత్తగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కానీ ఇలాంటి దొంగతనాలు, దొరతనాలు, అక్రమాలు, అవినీతి చేయకని వార్నింగ్ ఇచ్చారటండి. అది దీనిలో సర్వీస్ రిజిస్టర్ లో రాసి సంతకం కూడా పెడుతున్నారండి. మేనేజర్లు, తదుపరి వచ్చినటువంటి మేనేజర్లు, కార్యనిర్వహణాధికారులు. ఈ మేనేజర్ ఎవరో కూడా ఎంక్వైరీ చేస్తున్నాం 17/8/2014 రాశారండి. అందువల్ల ఇటువంటి అనేక ఆరోపణలు అండి, ఒకటి కాదు రెండు కాదు, ఇతని సర్వీసు మొత్తం అవినీతి పుట్ట అని మనం చెప్పొచ్చు. అందువల్ల ఎస్ఆర్ లో ఉండేటటువంటి ఎంట్రీలన్నీ కూడా బట్టబయలు అయినట్టుగానే కనిపిస్తుంది. అనేక రకాలైనటువంటి వైలేషన్స్, చట్టవిరుద్ధమైన ప్రవర్తన, రూల్ వైలేషన్ ప్రవర్తన ఇతను చేస్తున్నప్పటికీ ఏ స్థాయిలోనూ కూడా ఇతను ఎవరు ప్రశ్నించే నాదుడే లేడు. మరి ఇతనికి భయపడి ఈ పనులన్నీ చేస్తున్నారా, లేకపోతే ఇతను అధికారులను బెదిరిస్తున్నాడా, లేకపోతే ఇతని దగ్గర అధికారులు లంచాలు తీసుకుని ఈ రకమైనటువంటి అవినీతి అంతా పోగేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ కోగంటి రవికుమార్ అవినీతికి సంబంధించి దేవాదాయ కమిషనరేట్ కి దత్తపుత్రుడు కోగంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో వీరి నియామకానికి సంబంధించి, వీరి సర్వీసులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి అనేక పాయింట్లు కార్యక్రమాల రూపంగా ప్రశ్నిస్తున్నాం. తదుపరి కార్యక్రమాల్లో మరింత విశదంగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.